నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కాంట్రాక్టు కార్మికుల పోరాటానికి సిపిఎం మద్దతు. కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ ను 3వ కాంటూరు కుదించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం. భవిష్యత్ తరానికి దేశంలోనే అవకాశాలు సృష్టించేలా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. జేసీఐ నేషనల్ చైర్మన్ వేణుగోపాల్. భీమవరంలో ఎన్ఎస్పీ అనలిటికల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించిన సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యారావు. 50 ఏళ్ల అపూర్వ కలయిక. 1975వ సంవత్సరం లూథరన్ హైస్కూల్ 10వ తరగతి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కాంట్రాక్టు కార్మికుల పోరాటానికి సిపిఎం మద్దతునిస్తుందని, కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ ను 3వ కాంటూరుకు కుదించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం డిమాండ్ చేశారు. శనివారం నర్సాపురంలోని అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం తక్షణమే ఆపేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న అతిపెద్ద ప్రభుత్వ రంగమని అన్నారు. అలాంటి పరిశ్రమలను కేంద్రంలో మోడీ ప్రభుత్వం బడా కార్పొరేటర్లకు అమ్మకానికి పెట్టడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఒకవైపు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించామని చెబుతూనే మరోవైపు కాంట్రాక్టు పర్మనెంట్ కార్మికులను అక్రమంగా తొలగించడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం, సొంత బొగ్గుగన్లను కేటాయించకపోవడం, పోర్టుకు అనుమతి ఇవ్వకపోవడం, నిధులు కేటాయించకపోవడం అంటే ఆచరణలో అన్ని విధాలా విశాఖ ఉక్కును అమ్మడానికి ప్రయత్నించడమేనని అన్నారు. విశాఖ ఉక్కును ప్రజలందరూ ఐక్యంగా పోరాడి కాపాడుకోవాలని బలరాం పిలుపునిచ్చారు. కొల్లేరు ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ ను ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఈ ప్రకటన వలన పాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 100 గ్రామాలు 15 మండలాలపై ప్రభావం పడనుందని అన్నారు. లక్షలాది మంది ప్రజలు అనేక విధాలుగా నష్టపోతారని అన్నారు. ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, ఉండి, కాళ్ల, గణపవరం, పెంటపాడు వంటి మండలాల్లో సుమారు 40 గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. గతంలో అసెంబ్లీలో హామీ ఇచ్చిన విధంగా కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ ను 3వ కాంటూరు కుదించాలని డిమాండ్ చేశారు. కానీ ఆ హామీకి విరుద్ధంగా ఎకో సెన్సిటివ్ జోన్ ను 10వ కాంటూరుకు చేర్చుతామని, 10 కిలోమీటర్లు పెంచుతామని అంటున్నారని అన్నారు. దీనివల్ల కొల్లేరు ప్రజలు, మత్స్యకారులు, సొసైటీలు, జిరాయితీదారులను నష్టపరచమని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎకో సెన్సిటివ్ జోన్ ను తక్షణమే 3వ కాంటూరుకు కుదించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ చర్యలను ఉపసంహరించుకోకపోతే ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమిస్తామని బలరాం హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసర పంపిణీలో ఎండియు వ్యవస్థ రద్దు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, దీంతో పాటు రేషన్ షాపుల వద్ద కూడా సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా పంపిణీ నిర్వహణ లోపాలు సరిదిద్ది ఎండియు వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, అవినీతికి తావలేకుండా ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, కేతా గోపాలన్, పివి ప్రతాప్, బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశాలు ఈ రోజు రేపు నర్సాపురంలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో, జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఈ సమావేశాల్లో చర్చిస్తున్నాం. కార్యాచరణ కూడా రూపొందిస్తాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం తక్షణం ఆపాలి అని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ప్రాణత్యాగాలతోటి పోరాడి సాధించుకున్నటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ. దాన్ని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకి అమ్మేయాలని చూడటం దుర్మార్గమైనటువంటి విషయం. ఒకవైపునేమో ప్యాకేజీ ప్రకటించాం అని చెప్పారు. ఇప్పుడు ప్రజల్ని మరలా మోసగించి కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు, పెర్మనెంట్ కార్మికులు తొలగిస్తున్నారు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయట్లేదు, సొంత బొగ్గు గనుల్ని కేటాయించట్లేదు, పోర్టుకి అనుమతించట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. అంటే ఆచరణలో విశాఖ ఉక్కుని అమ్మేయటానికి అన్ని విధాలా కూడా కేంద్రం రంగం సిద్ధం చేసింది. దీనికి వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. వారి పోరాటానికి సిపిఎం తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లేరుని ఎకో సెన్సిటివ్ జోన్ లో చేర్చారు, సున్నిత పర్యావరణ ప్రాంతం పేరుతోటి. దీనివల్ల పాత పశ్చిమ గోదావరి జిల్లాలో దరిదాపు 100 గ్రామాలు, 15 మండలాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగిస్తుంది. అక్కడ ఉన్నటువంటి లక్షలాది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు మండలం, ఉండి మండలం, కాళ్ల మండలం, గణపవరం మండలం, పెంటపాడు మండలాల్లో ఉన్నటువంటి 40 గ్రామాల ప్రజలు ఈ సున్నిత ప్రాంత జీవో అమల్లోకి వస్తే తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వం వెంటనే ఈ సున్నిత పర్యావరణ
ప్రదేశం అనే ఈ కొల్లేరు దాన్ని 3వ కాంటూర్కే కుదించాలి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా కొల్లేరును 3వ కాంటూర్ కుదిస్తాం అని అసెంబ్లీలో తీర్మానాలు జరిగినాయి. మోడీ గారు కూడా ఆ రోజున భీమవరం సభలో హామీ ఇచ్చారు. దానికి భిన్నంగా ఈ రోజున 10వ కాంటూర్కి లేదా 10 కిలోమీటర్ల వరకు పెంచుతాం అని అంటే కొల్లేరు ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, ప్రజలు, సొసైటీలు, జిరాయితీదారులు, ఈ గ్రామాల ప్రజలందరినీ కూడా తీవ్రంగా నష్టపెట్టడమే. చేత కొల్లేరుని ఎకో సెన్సిటివ్ జోన్ ని 3వ కాంటూర్కి పరిమితం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం తన చర్యలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో కొల్లేరు ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకి సన్నద్ధమవుతాం. కొల్లేరు ప్రజానీకానికి అందరూ కూడా అండగా నిలవాలని విజ్ఞప్తి. భవిష్యత్ తరానికి దేశంలోనే అవకాశాలు సృష్టించేలా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ నేషనల్ చైర్మన్ పీపీపీ వేణుగోపాల్ అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం జేసీఐ జేకామ్-ఎల్ భీమవరం 1.0ను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఎవరికైనా ఒక రోజులో 50% వరకు రిస్క్ ఉంటుందని, ప్రతి పనిలోనూ ఇది సహజమేనని, సమాజానికి మంచి చేయడమే వ్యాపారమని, ఇలా చేసినప్పుడు డబ్బు అదే వస్తుందని అన్నారు. వ్యాపారస్తులు ఈ విషయాన్ని గుర్తించారని, మనసులో అనుకున్నది అమలు చేయడం నేర్చుకోవాలని అన్నారు. జోన్ ప్రెసిడెంట్ టి భరత్ కుమార్ మాట్లాడుతూ ఇష్టమైన పనిని ఎంచుకుని ఎంత కష్టమైనా సరే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని, విజయం సాధించాలంటే ఆలోచనే ముఖ్యమని అన్నారు. జేకామ్-ఎల్ భీమవరం చైర్మన్ పి రామ్మోహన్ రావు, ఇంటర్నేషనల్ కమిషన్ మెంబర్ పేరిచెల్ల కృష్ణరాజు, భీమవరం జేసీఐ ప్రెసిడెంట్ దాట్ల అశ్విని చైతన్య మాట్లాడుతూ సమయంలో ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకోవాలని, అందరూ వెళ్లిన దారిలో వెళితే కొత్త మార్గాన్ని ఏర్పాటు చేయలేమనే సూత్రాన్ని గమనించాలని అన్నారు. ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించడం నేర్చుకోవాలని అన్నారు. ఇండియా వారీగా సుమారు 90,000 మంది జేసీఐ మెంబర్స్ గా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కశ్యప్, జిఎస్ఆర్ అరవింద్, కృష్ణ చైతన్య, రామ్ సూర్య, పవన్ తదితరులు పాల్గొన్నారు. And record my sincere appreciation to the entire team of JCOM-L Bhimavaram for becoming the first table in JCOM history for being inaugurated today. So congratulations to all the members of JCOM-L Bhimavaram. Hats off to the chairman, to the incoming chairman and team for this milestone achieved. Heartfelt gratitude to all of you for showing commitment to JCI and to the JCOM. As it is said, I'm a reference of the lifeblood of any business, and it is also said a referral is the highest honor that a business can receive from its customer. It was based on this that JC India in 2021 came up with this blockbuster program. It is called JCOM. I'm JC Chamber of Commerce. JCOM is not just a referral platform. It is a mission to create a trusted and thriving network of JC India members who grow through mutual support and ethical business practices. But JCOM is not just a standalone entity. It is built on the strong foundation of JC India. As you know, JC India has 5 areas of opportunities. In the training area, you have opportunity to learn speaking skills, like communication and all those things. And in the management area, it teaches you how to manage your shop, your establishment, and how to manage your people. And in the community development area, it gives you an opportunity to be part of projects. Projects. And in the international area, it gives you an opportunity to travel abroad and expand your business outside India. And last but not least, you have the business area program where you can be a good business leader, and of course, you can take your business to the next level through JCOM. And you can become a better business leader, and through JCOM, your business grows. If you ask me what is the key of JCOM, it is nothing that stay committed to your business and stay committed to your partner's business also. So my vision for 2025 as JCOM National Chairman is to bring in 10,000 JCOM members and 400 tables across India. So this year JCOM has got a tagline. Does anyone know what the tagline is? I know, but JCOM and Bhimavaram 1.0. Since you are new people, you might not be knowing it. We have a tagline for the JCOM. Does anyone know it? Okay, I'll just repeat it. I'll just tell you, and then we'll have to repeat it all together. The tagline for JCOM is yes, it is possible. So on a count of 3, we must all together show the strength of Bhimavaram 1.0. So 3, 2, 1. Yes, it is. No, this is not the sound of Bhimavaram. I want a much more louder sound. Yes, it is. Yes. Yeah. Thank you so much.
60 మందితో స్టార్ట్ చేయడానికి కారణం బిఫోర్ లాస్ట్ ఇయర్ జేసీ వంశీ కంచర్ల అండ్ జేసీ రవికుమార్ గారు వేసిన పునాది లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఉండడానికి కారణం కూడా వాళ్ళిద్దరే. ఈరోజు ప్రెసిడెంట్గా చైర్పర్సన్ చేసినటువంటి అశ్వినిని పరిచయం చేసిన డాక్టర్ గౌతమ్ గారిది, అలాగే అశ్వినిని ప్రెసిడెంట్గా మాట్లాడి నిలబెట్టినటువంటి మా డాక్టర్ మధుబాబు. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కంచర్ల వంశీ గారు, చైర్మన్ రాము, మురళి గారు ఇక్కడికి వచ్చిన నీలకృష్ణ గారి బ్రదర్, ఇలా నీలకృష్ణ గారు ఎంటైర్ 60 మంది 60 భుజాల మీద జేకామ్ని ఈరోజు ఓపెన్ చేయడానికి ప్రతి ఒక్క జేకామ్ మెంబరు అండ్ జేసీ దేవవరం మెంబరు కారణం అండి. దానికి ఎల్లవెల్లలా నా అంతు కృతజ్ఞ ఉంటాను ఎప్పుడు కూడా. ఎనీ టైం ఏ కాల్ చేసినా సరే వి హెల్ప్ యూ అండ్ జేసీఆర్ జేకామ్. నా పేరు జేసీ గుండు కిరణ్, నాది మెన్స్ రెడీమేడ్ కేటగిరీ అండి. నా దగ్గర అన్ని బ్రాండెడ్ స్టోర్స్లో అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి. మాకు పీపీ రోడ్, ఉండి రోడ్, జేపీ రోడ్లో మల్టిపుల్ స్టోర్స్ ఉన్నాయి. ఎవరికి ఏ బ్రాండెడ్ ఐటమ్ కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. అలాగే మీ ఇంట్లో ఫంక్షన్స్ ఎవరైనా ఏదైనా పర్సనల్గా డిజైన్ చేయించాలన్నా నా దగ్గరికి వస్తే నేను అటైర్ డిజైన్ చేస్తాను. మీకు ప్రజెంట్ అయితే అన్ని ఆఫర్లు కూడా నడుస్తున్నాయి. ఎవరికైనా ఏదైనా కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. మా దగ్గర విరగణ ఎముకలకు శస్త్రచికిత్సలు, మోకాలు తుంటి మార్పిడి ఆపరేషన్స్ మరియు లిగమెంట్ ఆపరేషన్స్, ఎముకలకు సంబంధించిన ప్రతి ఒక్కటికి ఫైనల్ డెస్టినేషన్ అండి మా హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్. JC Dr. Priyanka Ande, Chief Consultant at Priyanka Skin Clinic, Bhimavaram, which is located near Ananda Blood Bank. So, skin concerns like allergies, skin psoriasis, eczema, concerns, please do contact me. And apart from the conventional dermatology practice, we also have lasers which were exported from Korea. So, any laser cosmetology procedures, Botox, fillers, anything is all cosmetology procedures are available. జేకామ్ లాంచ్ చేసామండి భీమవరంలో. వరల్డ్స్ రిచెస్ట్ బిజినెస్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ఇన్ భీమవరం విత్ ఫస్ట్ టేబుల్. ఇండియాలోనే మొదటిసారిగా 60 మంది సభ్యులతో ఎలైట్ ట్రిలియన్ క్లబ్ మనం ఏర్పరచుకున్నామండి. ఇది మన భీమవరం త్యాగరాజ భవనంలో 25th మే ఆదివారం రోజుని లాంచ్ చేసామండి. దీనికి ఇంటర్నేషనల్, నేషనల్ హెడ్స్ అందరూ వచ్చి మాకు లాంచ్ చేశారు. సో ఈ జేకామ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ అండి. లోకల్గా ఉన్న బిజినెస్ పీపుల్ అందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కనెక్ట్ చేసి కొలాబరేట్ అయ్యి బిజినెస్ని ఒకరికొకరు మనం పెంచుకునే విధంగా చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇది మనకి ఒక కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అండి. మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది మన లీడర్షిప్ స్కిల్స్ని పెంచుకోవడానికి, దానికి సంబంధించిన ప్రాపర్ ట్రైనింగ్స్, దానికి సంబంధించిన ప్రాపర్ స్కిల్ సెట్ అన్నీ డెవలప్ చేసుకునే విధంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ భీమవరం 1.0 టేబుల్ ఫస్ట్ టైం ఇండియాలోనే 60+ మెంబర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. దీనికి చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. దీనికి కృషి చేసిన మా రాము చైర్మన్ గారు అండ్ కృష్ణంరాజు గారు పేరీచర్ల మా సెక్రటరీ, వైస్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా కృషి చేసి మనకి 60+ మెంబర్స్ ఇండక్ట్ అయ్యేలాగా మనకి చేశారు. బిజినెస్ అనేది వ్యాపారం మనీ కోసం కాదండి. ఇది జనాల్లో లేని, జనాలకు అవసరమైన వసతులు కల్పించే విధంగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటమేనండి. అది అలాంటి బిజినెస్ నెట్వర్క్లో భీమవరంని ఫస్ట్ టైము 60 మందితో స్టార్ట్ చేయడం అనేది చాలా గర్వకారణము. అందులో నేను కూడా ఒక మెంబర్ అవటము, నాకు ఇట్లా మా అందరికీ సపోర్ట్ చేసిన ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా బిజినెస్ని డెవలప్ చేసుకోవడమే కాదు, జనాలకి క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో భాగంగా అందరూ ఎలా చేయాలనే దాన్ని నేర్చుకుంటారు, అది ప్రొవైడ్ చేస్తారండి అలాంటి సర్వీసెస్ అని. దానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. JCI, Junior Chambers International. It's a skill development organization, youth development and skill development ki manchi platform. 125 countries lo is launch cheyandi. భీమవరం జేపీ రోడ్లోని విజయలక్ష్మి ఎస్టేట్స్ లో ఎన్ఎస్పీ అనలిటికల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఆదివారం సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యారావు ఇరింకి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర ఆహార వ్యవసాయ నాణ్యత పరీక్షలకు అంకితమైన ఆధునిక ప్రయోగశాల అని, దీనిని రైతులందరూ వినియోగించుకోవాలని కోరారు. వెల్కమ్ ఫిషరీస్ అధినేత కె ఆనంద్, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర అధ్యక్షులు ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశ్రమలో అనుభవం కలిగిన శాస్త్రవేత్తల బృందం అంతర్జాతీయ నాణ్యత, ఎగుమతి ప్రమాణాలకు కట్టుబడి సేవలందిస్తామని, ఖచ్చితమైన పరికరాలతో శీఘ్ర నమ్మదగిన ఫలితాలను తక్కువ సమయంలోనే అందిస్తామని నిర్వాహకులు తెలియజేశారు.
ఎన్ఎస్పి అనలిటిక్స్ హైదరాబాద్ వారు భీమవరంలో ముఖ్యంగా ఈ యాంటీబయాటిక్స్ చెక్ చేయడానికి ఈ ల్యాబ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ యాంటీబయాటిక్స్ ఫ్రీగా ఎగుమతి చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లాంటి ల్యాబ్లు మనకి మెట్రోస్లో ఢిల్లీలోనో లేకపోతే మెడ్రాస్లోనో హైదరాబాద్లో ఉండటం ఎక్కువగా జరిగింది. ఈ మధ్యకాలంలో భీమవరం పట్టణంలో ఇలాంటి ల్యాబ్లు రావడం చాలా సంతోషం. ముఖ్యంగా రైతులు పండించే ఉత్పత్తిని ముందుగానే హార్వెస్ట్ ముందు చెక్ చేయడానికి ఈ ల్యాబ్స్ బాగా ఉపయోగపడతాయి. మనం భీమవరంలో ఈ ల్యాబ్స్ని ఇంటర్నేషనల్ స్థాయిలో మనం చూస్తే కనుక నాట్ ఓన్లీ ఇంటర్నేషనలే కాదు, డొమెస్టిక్ లెవెల్లో కూడా యాంటీబయాటిక్స్ అనేది పెను ప్రమాదాన్ని గ్రహించి ఈ యాంటీబయాటిక్స్ నివారణ జరగాలి. అట్లాగే ఈ అంతా కూడా ఈ ల్యాబ్ చాలా సాఫిస్టికేటెడ్గా అమెరికా నుంచి మిషన్స్ దిగుమతి చేసి మరి ఇక్కడ అందుబాటులో 24 గంటలు అందుబాటులో మరి రైతులకు కానీ ఆక్వా ఎక్స్పోర్టర్స్ కానీ అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన సేవలను చేస్తారని చెప్పి మున్ముందు ఈ గ్రూప్ ఇంకా బెటర్గా యాంటీబయాటిక్స్తో పాటు మైక్రోబయాలజీ ల్యాబ్స్ కూడా డెవలప్ చేసి రైతులకు కానీ ఎక్స్పర్ట్లకు కానీ ఉపయోగపడాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ మన భీమవరం పట్టణంలో ఈ రోజున ఎన్ఎస్పి అనలిటికల్ ల్యాబొరేటరీస్ ప్రారంభిస్తున్నారు. చాలా అప్డేట్గా దీన్ని ఎక్విప్మెంట్ అది పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా ఇవన్నీ కూడా మెయిన్గా ఆక్వా మీద ఆధారపడి ఉన్నాయి. ఆక్వా ఫీల్డ్ బాగుంటేనే మిగతా మార్కెట్ అంతా కూడా బాగుండే పరిస్థితి ఈ రోజు ఉంది. అంచేత రైతులకి, ట్రేడర్స్కి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అప్డేట్గా సాయిల్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ఫీడ్ విషయంలో కానీ కావాల్సినటువంటి అప్డేట్స్ అన్ని కూడా వీళ్ళు ఇస్తారు. దాని ద్వారా ప్రొడక్షన్ బాగా వస్తుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది, రైతులకి ఉపయోగపడుతుంది. మనకి దగ్గరలో ఇటువంటి ల్యాబ్ ఉన్నట్టుగైతే నాకు మట్టుగా ఐడియా లేదు. ఈ ల్యాబ్ని ఈ ట్రేడర్స్ అందరూ కూడా ఉపయోగించుకుని దీని నుంచి మంచి ఉపయోగాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇది ఎన్ఎస్పి అనలిటికల్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది భీమవరం బేస్ రోడ్. మన యాంటీబయాటిక్ టెస్టింగ్ కోసం, ఎస్పెషల్లీ సీ ఫుడ్ టెస్టింగ్ కోసం ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాం. ఇది లాస్ట్ మార్చ్లో స్టార్ట్ చేసాం. సో ఈ రోజు మేము ఇనాగ్రేషన్ జరుపుకున్నాం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అవర్ చీఫ్ గెస్ట్ డాక్టర్ సూర్యారావు గారితో, చంద్రశేఖరరావు సార్తో. సో ఇది ఫుల్లీ ఫంక్షన్గా స్టార్ట్ అవుతుంది మండే నుంచి. ఇవి కంప్లీట్గా ఆర్ఎంపీ స్క్రీనింగ్ చేస్తున్నాం ఇక్కడ. కంప్లీట్ యాంటీబయాటిక్స్, క్యాప్, ఎన్ఎఫ్ఎం, డైస్, సల్ఫా, ఎఫ్క్యూ, టెట్రాసైక్లిన్, కంప్లీట్ సీ ఫుడ్ ఆర్ఎంపీ మానిటర్ అవుతుందండి. ఇక్కడ కంప్లీట్ A to Z sample preparation, as well as we have full setup of 7 analysts and 1 technical manager, and 1 is a sample coordinator we have here, and 2 samplers, and 1 sample shell coordinator is there. So it's a fully functional laboratory now. We can test the sample drawn as well as the raw material. కులమత భేదం చూడనిది, పేద ధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం, చదువులమ్మ చెట్టు నీడలో అంటూ 50 ఏళ్ల తర్వాత మిత్రులందరూ ఒకే చోట కలిశారు. గడిచిన ఆనాటి బాల్యాన్ని పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. భీమవరం లూథరన్ హై స్కూల్ 1974-75 విద్యా సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. భీమవరం జేపీ రోడ్లోని హోటల్ ఆనంద రెస్టారెంట్ అదుర్స్ బ్యాంకెట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన 20 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుంటూ అలనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. ఆటపాటలతో అలరించారు. పూర్వ విద్యార్థులు వాణిజ్యవేత్త తటవర్తి భాస్కర్ రావు, విశ్రాంత జీఎస్టీ అధికారి గోపా సత్యనారాయణ, నంబూరి మాధవ, సుజ్ఞానరాజు, మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్రహ్మణ్యం, విశ్రాంత ప్రిన్సిపల్ మెంటే త్రినాథ్, బెల్తాజర్తో పాటు మరికొంతమంది మిత్రులు కలిసి గత కొన్ని నెలలుగా అందరినీ కలుపుకుని గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించామని తెలియజేశారు. మరో 10 సంవత్సరాల తర్వాత 60 వసంతాల వేడుకలు కూడా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. తొడత భాస్కర్ అండి, నాది బిజినెస్. నేను 1975 లూథరన్ స్కూల్ చదువుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా 10th పూర్తి చేసి 50 సంవత్సరాలు పూర్తయింది. అందరూ కలిస్తే బాగుంది ఉద్దేశంతో ఈ గెట్ గురించి ప్లాన్ చేస్తున్నాము. ఈ గెట్ మా ఫ్రెండ్స్ ముగ్గురు బాగా హెల్ప్ చేశారు. ఇదందరూ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ మీట్ సక్సెస్ కాబట్టి నెక్స్ట్ ఇలా ఇంకొక చేయడానికి కోరిక ఉంది. అందరూ సపోర్ట్ చేయడం కోరుకుంటున్నాను. 1975 సంవత్సరంలో భీమవరం లూథరన్ ఉన్నత పాఠశాల నుండి 10th క్లాస్ చదివిన విద్యార్థుల
ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఇక్కడ నిర్వహించబడుతుంది. 50 సంవత్సరాల పాటు కొనసాగిన మా బాల్యమిత్రుల ప్రస్థానం ఈరోజు ఈ కలయికతోటి చాలా ఆనందంతో ముగుస్తూ ఉంది. సాధారణంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాల్లో 25 సంవత్సరాలు చూస్తూ ఉంటాం మనం, కానీ అరుదుగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ సమ్మేళనం జరగడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈనాటి కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులంతా విచ్చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాలు 60 సంవత్సరాల కార్యక్రమం కూడా తర్వాత 10 సంవత్సరాల తర్వాత నిర్వహించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. రోజన్ హై స్కూల్ 1975 10th క్లాస్ బ్యాచ్ సమ్మేళనం బ్రహ్మాండంగా జరిగింది. మీరందరూ వీక్షించి మీ ఆశీర్వాదం కావాలి. స్నేహితులు అంటే ఏమిటో ఈ బ్యాచ్లో తెలియపరిచాము. అందరూ కోఆపరేట్ చేసినందుకు చాలా సంతోషం. లూథరన్ హై స్కూల్ 1974-75 సంవత్సరపు 10th క్లాస్ బ్యాచ్ ఈ రీతిగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఒక ఆత్మీయ సమ్మేళనం జరగాలంటే అందరిలో కూడా ఒకే స్నేహభావం ఉండాలి. ఎక్కడో చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. కారణం ఏమిటంటే స్నేహితులందరినీ కలవాలనే ఉద్దేశంతో వచ్చారు. ఈ స్నేహం అనేది జీవితకాలం అంతా ఉండాలి. కాబట్టి మనందరూ సజీవులుగా ఉంటే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో కూడా మనందరం కలవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.